హాయ్ అండి. నేనిప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. కావాల్సినవి బెండకాయ ముక్కలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఆనియను, ఒక ఆనియన్ సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇంతేనండి. ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాండి. స్టవ్ ముట్టించుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేద్దాము. తాలింపులు వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాము. కరివేపాకు వేగాక ఉల్లిపాయలు సన్న ముక్కలు తరుక్కున్నాం కదా, అవి కూడా వేసేసి వేయించుకున్నాము. ఉల్లిపాయలు బాగా వేగాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయి కదండి, కొద్దిగా వేగితే చాలు, మిగతాయి బెండకాయ ముక్కలతో పాటు వేగుతాయి. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసేసుకున్నాము. వెల్లుల్లి వేగక్కర్లేదు, ముందే బెండకాయలు వేసేసుకుందాం వెమ్మటే. బెండకాయ ముక్కలతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా మొత్తం వేగిపోతాయి. మూత పెట్టకుండానే వేయించేసుకుందామండి బెండకాయ ముక్కలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకున్నాము. సరిపడినంత ఉప్పు వేసేస్తున్నాను ఇక్కడే. ఒక పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసేస్తున్నాను. మూత పెట్టకుండా ఇవి వేయించేసుకున్నాము. ఇదిగోండి, బెండకాయ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము. ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక పావు స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఒకసారి కలబెట్టేస్తున్నాము. నా దగ్గర కొబ్బరి కారం ఉందండి, అందుకని నేను ఇది వేస్తున్నాను. మీ దగ్గర కనుక కొబ్బరి కారం లేకపోతే ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ ఒక స్పూన్ అంత వేసుకోండి. అప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఈ కొబ్బరి కారం వేస్తున్నానని చెప్పి కారం కొంచెం తక్కువ వేసాను. ఒక స్పూను కొబ్బరి కారం వేసేసాను. పల్లీలు నేను పక్కన వేయించుకున్నానండి, కొన్ని పల్లీలు, అవి కూడా వేసేసుకున్నాము.
అంతేనండి. ఇంక బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. సైడ్ రసంలోకి, సైడ్ డిష్‌గా బావుంటది. నెయ్యన్నంలోకి బావుంటది. పప్పులోకి గానీ, దేంట్లోకైనా బావుంటది బెండకాయ ఫ్రై. ఇంకంతేనండి. వేగిపోయింది కదా! బౌల్‌లోకి తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇదిగోండి కమ్మటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.